అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అకాడమిక్ ఇయర్ మొత్తం పుస్తకాలతో కుస్తీ పట్టిన విద్యార్థులైతే వేసవి సెలవుల్లో ప్రస్తుతం అయితే వ్యక్తిత్వ వికాసంలో అయితే నిష్ణాతులు అవుతున్నారు. వారికి నచ్చిన రంగంలో అయితే మెరుగులైతే దిద్దుకుంటున్న పరిస్థితి అయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా నెలకొంది. రాష్ట్రంతో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా వేసవి సెలవుల్లో అయితే ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకైతే ఈ కార్యక్రమాలు అయితే నిర్వహిస్తున్నారు. మనతో పాటు అయితే ఒక ఇన్స్ట్రక్టర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ప్రస్తుతం అయితే పిల్లలకు ఎటువంటి కార్యక్రమాలు అయితే చేస్తున్నారండి పాఠశాలలో? వేసవి కాలంలో విద్యార్థులు ఎవరైనా సరే అంత ఎండలో తిరగకుండా, వారి టైం వృధా చేసుకోకుండా, ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్యలు ఉన్నా సరే, ఎలాంటి ఉన్నా సరే ఇక్కడ ఉచితంగా గవర్నమెంట్ ఇచ్చిన పద్ధతిలో యోగా అయినా అని, మెడిటేషన్, ధ్యానం అయినా సరే, ఇంకా వేరే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అయినా అని, ఇండోర్ గేమ్స్ అయినా అని, అవుట్డోర్ గేమ్స్ అయినా అని ఇక్కడ ఈ గవర్నమెంట్ ఆధ్వర్యంలో జరపడం జరుగుతుంది. దానివల్ల మన స్టూడెంట్స్కి, విద్యార్థులకు మానసికంగా దృఢంగా ఉండడం, శారీరకంగా దృఢంగా ఉండడం, ఆ ఉల్లాసం అనేది ఏర్పడడం జరుగుతుంది. సో అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఓకే అంటే ప్రస్తుతం చూసినట్లయితే రాష్ట్రంతో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సైతం మొట్టమొదటిసారి అయితే ప్రభుత్వ పాఠశాలలో ఇటువంటి కార్యక్రమాలు అయితే నిర్వహిస్తున్నారు. పెద్ద ఎత్తున విద్యార్థులు సైతం ఆసక్తి కనబరుస్తున్నారు. తల్లిదండ్రులు సైతం పిల్లల్ని అయితే ఇక్కడ వదిలి వెళ్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం కదా. ఇంకా ఇక్కడ ఎటువంటి బ్రేక్ఫాస్ట్లు కావచ్చు, అంతేకాకుండా ఇతరత్ర ఏం చేస్తున్నారండి? ఇక్కడ మెయిన్గా చూసినట్టయితే అంతా అయిపోయిన తర్వాత, గేమ్స్ అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అనేది కూడా ఇస్తున్నారు. ప్లస్ దాంతోపాటు కూడా కొన్ని గేమ్స్ యాడ్ చేయడం, లైక్ చెస్, క్యారమ్, ఇండోర్ గేమ్స్ అండ్ అవుట్డోర్ గేమ్స్, కబడ్డీ, ఖోఖో, ఇలాంటి నీడ పట్టున ఉండి ఇలాంటి గేమ్స్ కూడా ఇంకా నాతో పాటు ఇన్స్ట్రక్టర్స్ ఉన్నారు, వారు కూడా ఆడిపిస్తున్నారు. చాలా బాగుంది. పీపుల్స్ వాళ్ళ పేరెంట్స్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఓకే అంటే పిల్లలు ఏమంటున్నారు అంటే పిల్లల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది సార్? పిల్లల నుంచి చాలా మంచి స్పందన వస్తుంది. ఇంతవరకు ఇలాంటిది యాక్టివిటీస్ ఏ గవర్నమెంట్ చేపించలేదు. మొట్టమొదటిగా ఈ గవర్నమెంట్ చేపించినందుకు కూడా వాళ్ళు కూడా గవర్నమెంట్కు థ్యాంక్స్ చెప్తున్నారు. పేరెంట్స్ కూడా మంచి రెస్పాన్స్ ఉంటుందని, పేరెంట్స్ కూడా కంప్లీట్గా డైలీ కంపల్సరీ పంపిస్తున్నారు. స్టూడెంట్స్ని ఎండలో అట్టిగా తిరగకుండా ఇక్కడ నేర్పించుకుంటే ఇంకా కొత్త న్యూ థింగ్స్ అనేవి నేర్చుకుంటారని చెప్పేసి ఇక్కడికి పంపిస్తున్నారు. ఓకే అయితే ఇదైతే ఈ నెల 5వ తారీఖు అయితే ప్రారంభం కావడం జరిగింది. ఈ రోజు అయితే ముగియనుంది కదా. ప్రస్తుతం విద్యార్థులకు సంబంధించి కావచ్చు, అంతేకాకుండా తల్లిదండ్రులకైతే ఏం చెప్తారు? ఇంకా ఒక నెల రోజులు అయితే ఎండలు అయితే ఇంకా ఎక్కువ ఉన్న నేపథ్యంలో అయితే పిల్లలకు సంబంధించి కావచ్చు, అంతేకాకుండా తల్లిదండ్రులకైతే ఏం చెప్తారండి? చెప్పేది ఏముందండి, మంచిగా ఇంట్లో ఉండాలా ఎక్కువ. ఇప్పుడు ఎందుకంటే ఉష్ణోగ్రతలని దినం పెరుగుతూ ఉన్నాయి. ప్రతిరోజు ఉష్ణోగ్రతలు అనేది పెరుగుతూ ఉన్నాయి. సో ఇంటి పట్టునే ఉండి ఏదో బుక్స్ చదువుకోవడమా, లేకపోతే ఏమైనా స్టోరీసా, లేకపోతే అదర్ థింగ్స్ ఇంట్లో ఉండి ఏమైనా నేర్చుకునేటి ఏమన్నా ఉంటే నేర్చుకోవాలా. ఎక్కువ మొబైల్కు, టీవీకి అడిక్ట్ కాకుండా ఇంకా అదర్ థింగ్స్ ఏమన్నా కొత్తగా నేర్చుకోవడం అనేది, డ్యాన్స్ లేకపోతే ఎలాంటి ఏమైనా అని నేర్చుకోవాలా అని చెప్తా ఉన్నా. ఓకే ప్రస్తుతం మనమైతే చూస్తున్నాం, మనతో పాటు అయితే ఒక ఇన్స్ట్రక్టర్ అయితే మాట్లాడడం జరిగింది. కొంతమంది విద్యార్థులకైతే రాష్ట్రంతో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సైతం ఉచితంగా వ్యక్తిత్వ వికాసంతో పాటు చెస్, క్యారమ్, అంతేకాకుండా ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ అయితే ఆడిపిస్తున్నారు. వారిని అయితే నిష్ణాతులుగా తయారీ అయితే చేస్తున్న పరిస్థితి అయితే మనమైతే చూడడం జరుగుతుంది. మనతో పాటు కొంతమంది విద్యార్థులు ఉన్నారు, ఒకసారి వారితో సైతం మాట్లాడదాం. అసలు వారు ఎటువంటి రంగాల్లో అయితే నిష్ణాతులు అవుతున్నారు అనేది వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఏం పేరు అమ్మ నీ పేరు? ధన్యశ్రీ. ఏ క్లాస్ చదువుతున్నావు అమ్మా? 6th. ఇక్కడ ఏం నేర్చుకున్నావు ఇవాళ? ఎక్సర్సైజ్, యోగా, మెడిటేషన్. ఓకే ఎట్లా అనిపిస్తుంది నీకు? నాకు ఇక్కడ మంచిగా అనిపిస్తుంది. అమ్మ నీ పేరు ఏం పేరు? సాక్షిత. ఓకే ఏం నేర్చుకున్నావు అమ్మా ఇక్కడ ఇన్ని రోజులు? యోగా, మెడిటేషన్, ఎక్సర్సైజ్ రోజు వస్తున్నావు ఇక్కడికి? వస్తున్నా. ఎలా చెప్తున్నారు ఇక్కడ టీచర్స్? సార్ బాగా చెప్తున్నారు. బాగా చెప్తున్నారా? ఓకే మరి నీకు వచ్చినాయా అని? సార్ ఓకే ప్రస్తుతం మనమైతే చూస్తున్నాం, మేమైతే చాలా బాగా చెప్తున్నారని అయితే వీరైతే వెల్లడిస్తున్నారు. ఏ క్లాస్ నాన్న? సార్ 6th. ఓకే అంటే బాగా నేర్చుకుంటున్నావు ఇక్కడ? సార్. ఓకే ఎట్లా అనిపిస్తుంది నీకు? సార్ చాలా బాగా అనిపిస్తుంది. చాలా బాగా అనిపిస్తుంది. ఓకే నువ్వేం నేర్చుకుంటున్నావు ఇక్కడ? ఇక్కడ ఎక్సర్సైజ్. ఇంకా గేమ్స్ ఆడుతున్నావా? ఏం గేమ్స్ ఆడుతున్నావు? క్రికెట్, వాలీబాల్. ఓకే ఏం పెడుతున్నారు బ్రేక్ఫాస్ట్ మీకు ఇక్కడ? బిస్కెట్స్, అన్ని స్నాక్స్ పెడుతున్నారు. ఓకే ప్రస్తుతం మనమైతే చూస్తున్నాము, మేమైతే ఇక్కడ చాలా సంతోషంగా ఉన్నామనైతే విద్యార్థులు అయితే వెల్లడిస్తున్నారు. ఇక్కడ కొంత బ్రేక్ఫాస్ట్తో పాటు అన్ని రకాల ఆటలు కావచ్చు, వ్యక్తిత్వ వికాసానికి సంబంధించి అయితే మాకైతే నేర్పిస్తున్నారు. మేము చాలా చక్కగా నేర్చుకుంటున్నామని విద్యార్థులు అయితే సంతోషాన్ని అయితే
వ్యక్తం చేస్తున్న ఆ పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. మనతో పాటు కొంతమంది పేరెంట్స్ ఉన్నారు, వారితో సైతం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఎవరు వస్తున్నారండి ఇక్కడికి? మా తమ్ముడు వస్తున్నాడు. రోజు ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్, చెస్ లైక్ క్యారమ్ అవి వాడిపిస్తున్నారు. మళ్ళీ డైలీ స్నాక్స్ ఇస్తున్నారంట, మంచి మంచి నేర్పిస్తున్నారంట. ఇలానే కంటిన్యూ చేస్తే మా వాళ్ళు కొంచెం బాగుపడతారు. ఈ ఎండలు బాగా కొడుతున్నాయి. అలాగే ఈ కొంచెం కంటిన్యూ చేస్తే బాగుపడతారు ఈ పిల్లలు. ఇట్లనే ఈ ఇంట్లో ఉంటే రోజు వీడియో గేమ్స్, ఫోన్స్, టీవీస్ బాగా అడిక్ట్ అయిపోతున్నారు. ఈ గవర్నమెంట్ ఇలా ప్రోత్సహించేస్తే బాగుంటుంది. ఓకే, మరొక పేరెంట్స్ అయితే ఉన్నారు, ఒకసారి వారి అభిప్రాయం సైతం తీసుకుందాం. సార్ చెప్పండి, మీ పిల్లల్ని ఇక్కడికి పంపిస్తున్నారా? ఎట్లా అనిపిస్తుందండి మీకైతే? సార్, ఇది ప్రభుత్వం ఇది నిర్వహిస్తున్నటువంటి సమ్మర్ క్యాంప్ అనేది ఇప్పుడు దాదాపు మన వేసవి కాలంలో పిల్లలందరూ ఎండలు అటు ఇటు తిరుగుకుంటా వాళ్ళ హెల్త్ ఖరాబ్ చేసుకుంటారు. ఇటు పోతే ఇప్పుడు ఈ సమ్మర్ క్యాంప్, ఈ ప్రభుత్వం తరపున ఈ సమ్మర్ క్యాంప్ పెట్టి మాత్రం చాలా సంతోషకరమైన విషయం ఇది. ఎందుకంటే పిల్లలకు ఇప్పుడు ఇప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళలో ఇప్పుడు ఈ సమ్మర్ క్యాంప్ నిర్వహించడం వల్ల వాళ్ళకు మానసికంగా, ఆరోగ్యంగా ఇప్పుడు ఈ ఫిజికల్ యాక్టివిటీస్ కావచ్చు, లేకపోతే వాళ్ళకు యోగా కానీ, ఇటు చిన్న చిన్న గేమ్స్ కానీ వాళ్ళకు అన్ని రకాలుగా ఇప్పుడు ఈ సమ్మర్ దాదాపు 2 months హాలిడేస్ ఉంటాయి. కాబట్టి ఈ హాలిడేస్లలో పిల్లలను ఉట్టిగా వేస్ట్ కాకుండా పిల్లలు బయట తిరగకుండా ఈ సమ్మర్ క్యాంప్ పెట్టడం వల్ల పిల్లలకు ఎన్ని రకాలుగా చాలా రకాలుగా వీళ్ళకు ఉపయోగపడుతుంది. వీళ్ళ ఈ యొక్క యాజమాన్యానికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. అంతేకాకుండా ప్రభుత్వ గవర్నమెంట్ టీచర్ల తరపున ఇది ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని పిల్లలను ఇట్లా చేయించడం చాలా సంతోషకరమైన విషయం. ఇంకోటి అదేవిధంగా ఇప్పుడు ఈ గవర్నమెంట్ స్కూల్స్ ఇంకొక 1 month వరకు స్టార్ట్ కాబోతున్నాయి. ప్రతి ఒక్క స్టూడెంట్, ప్రతి ఒక్క పిల్లలు వాళ్ళందరినీ పేరెంట్స్ కొంచెం ఆలోచించి గవర్నమెంట్ స్కూల్కి పంపించడం ద్వారా ఇప్పుడు పిల్లలకు కాకుండా తల్లిదండ్రులకు సుధా ఒక మంచి గుర్తింపు ఉంటుంది. కూడా పిల్లలకు సుధా మంచి భవిష్యత్తు ఉంటుంది ఫ్యూచర్లో. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న పిల్లలకు రేపు పొద్దుగా వాళ్ళకి ఏ జాబ్ సంబంధించడానికి సుధా, ఏ జాబ్ వాళ్ళు సాధించడానికి సుధా ఇది మనకు మంచి తవ్వ ఉంటుంది. కాబట్టి ఈ గవర్నమెంట్ స్కూల్లో ప్రతి ఒక్కరు పంపించాలి. ఇంకోటి ఈ సమ్మర్ క్యాంప్ అనేది ఇంకొంచెం పొడిగిస్తే బాగుంటుంది సార్. ఇది ఈ సమ్మర్ క్యాంప్ అనేది దాదాపు ఇప్పుడు 15 రోజులు పెట్టిన అంతే. ఇంకొంచెం పొడిగిస్తే కూడా ఇంకొక 1 month 15 రోజులు ఇంకా పొడిగించడం ద్వారా పిల్లలకు మంచి ఇంకా వాళ్ళకు అన్ని రకాలు ఉపయోగపడుతుంది అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను సార్. ఓకే అండి, ప్రస్తుతం చూసినట్లయితే ఎండలు అయితే అధికంగా ఉన్న నేపథ్యంలో వడదెబ్బ కావచ్చు, అంతేకాకుండా కొంతమంది పిల్లలు అయితే ఈత సరదాతో సైతం బయటకు బావులు, చెరువులు, కుంటలకైతే వెళ్తున్నారు, ప్రమాదాల బారిన అయితే పడుతున్నారు. ప్రస్తుతం ఇటువంటి కార్యక్రమాల్లో అయితే మా పిల్లలైతే చాలా సంతోషంగా ఉన్నారు. మరికొంతమంది అయితే మాట్లాడడం జరిగింది. ఇంకా ఏం చెప్తారు ఫైనల్గా అయితే పిల్లలకు సంబంధించి కావచ్చు, అంతేకాకుండా ఇప్పుడు రాబో అకాడమిక్ ఇయర్ సంబంధించి అయితే తల్లిదండ్రులకి అయితే ఏం చెప్తారండి? సరే, ఇప్పుడు ఈ వేసవికాలం మాత్రం సమ్మర్ క్యాంప్ అని పెట్టి వాళ్ళకు టిఫిన్స్ కానీ, వాళ్ళకి స్నాక్స్ కానీ, ఇటు పోతే యోగా అని, ఇటు పోతే ఫిజికల్ యాక్టివిటీస్ అవన్నీ పెడుతున్నారు. వాటి చాలా సంతోషం. అయితే సరే, ఇప్పుడు వాళ్ళకు ఇప్పుడు వచ్చే 1 month తర్వాత మనం స్కూల్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్క పేరెంట్స్ కోరుకునేది ఏంటంటే వాళ్ళ పిల్లల్ని తప్పకుండా మీరు గవర్నమెంట్ స్కూల్కి పంపించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. ప్రస్తుతం మనతో పాటు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉన్నారు. ఒకసారి వారితో సైతం మాట్లాడదాం. సార్ చెప్పండి, ఇప్పుడైతే ఎటువంటి గేమ్స్ కావచ్చు, అంతేకాకుండా వ్యక్తిత్వ వికాసం సంబంధించి ఎటువంటి కండక్ట్ చేస్తున్నారు? పిల్లల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? తల్లిదండ్రులు ఏం చెప్తున్నారండి? ఈ ప్రభుత్వం ఈ సంవత్సరం ఒకటి సమ్మర్ క్యాంప్ అనేది ప్రత్యేకంగా ఈ సంవత్సరం అనేది ప్రవేశపెట్టడం జరిగింది. దీనివల్ల పిల్లల లోపల ఆత్మస్థైర్యాన్ని, మనోధైర్యాన్ని, తర్వాత శారీరక దృఢత్వాన్ని పెంపొందించడానికి, తర్వాత సమ్మర్ లోపల పిల్లలు ఈ ఎండలకు ఇంటి వద్దనే ఉండి టీవీకి, తర్వాత సెల్ ఫోన్లకు అలవాటు పడుతున్నారు. కాబట్టి వీటి నుంచి దూరం చేయడానికి 3 గంటలు 8 నుంచి 11 గంటల మధ్య పిల్లలకు ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని పెంపొందించడానికి కోసం ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ సమ్మర్ క్యాంపులు అనేటువంటివి నిర్వహించాలనే ఉద్దేశంతో చాలా చక్కని కార్యక్రమాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని ఏర్పాటు చేయడం ద్వారా పిల్లల లోపల చాలామంది జాయిన్ అయ్యి వాళ్ళు ఈ 3 గంటలు వాళ్ళ ఉల్లాసంగా, ఉత్సాహంగా డ్రాయింగు, ఇండోర్ గేమ్స్, క్యారము, చెస్సు, యోగా, తర్వాత ఇంకా డ్రాయింగ్స్, పెయింటింగ్ ఇలాంటివి నేర్చుకొని వాళ్ళ యొక్క నిశ్చార్థం, వాళ్ళకి ఏది నచ్చితే అదే విధంగా చాలా చక్కగా వాళ్ళు నేర్చుకొని చాలా ఉల్లాసంగా 3 గంటలు ఇక్కడ గడపడం జరుగుతుంది. తర్వాత వాళ్ళు ఎండ లోపల ఎక్కువ తిరగకుండా ఉండడం కోసం, బయటకు వెళ్లకుండా ఇలాంటి కార్యక్రమం చాలా చక్కగా ప్రభుత్వం ఏర్పాటు చేసినందుకు చాలా ధన్యవాదాలు. తర్వాత చాలా స్కూళ్ళల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు దాదాపు మన రాజన్న సిరిసిల్ల జిల్లా లోపల ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత స్టేట్ లెవెల్లో కూడా చాలా స్కూళ్ళల్లో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రభుత్వం తన యొక్క అంటే పిల్లల పట్ల ఉన్నటువంటి ప్రేమ, అభిమానాన్ని కొనసాగించడం చాలా ప్రభుత్వానికి, తర్వాత సీఎం గారికి ప్రత్యేక ధన్యవాదాలు. తర్వాత దీని ద్వారా పిల్లలకు వచ్చినటువంటి వాళ్ళకు కూడా స్నాక్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రతిరోజు ఒక
వెరైటీస్ ఆఫ్ స్నాక్స్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత వాళ్ళ లోపల మానసికంగా శారీరకంగా దృఢత్వాన్ని పెంపొందించడంతో పాటు వాళ్ళు వివిధ రంగాల లోపల నైపుణ్యాన్ని పెంపొందించుకోవడానికి కూడా ఈ క్యాంపు దోహదపడుతుందనేది మన యొక్క ఉద్దేశం. అదే కాకుండా ప్రభుత్వ పాఠశాల లోపల ఎన్రోల్మెంట్ పెంచడం కోసం కూడా ఈ క్యాంపు చాలా వరకు దోహదపడుతుంది. తల్లిదండ్రులు కూడా ఈ క్యాంపును విజిట్ చేసి చాలా చక్కని క్యాంపు నిర్వహించారని తల్లిదండ్రుల నుంచి కూడా మంచి స్పందన ఉన్నది. ఓకే అండి, ప్రస్తుతం చూసినట్లయితే ప్రైవేట్ పాఠశాల చూస్తే ప్రభుత్వ పాఠశాలలో స్కోర్ కావచ్చు, అంతేకాకుండా పర్సంటేజ్ సైతం పెరిగిన పరిస్థితి అయితే మనమైతే చూడడం జరుగుతుంది. సక్సెస్ రేట్ సైతం అధికంగా ఉంది కదా. ఇప్పుడు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ సంబంధించి ఇంకా ఎట్లా ముందుకెళ్తున్నారు? విద్యార్థులను పెంచే క్రమంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు సార్? ఇప్పుడు ఈ సంవత్సరం మేము ఎన్రోల్మెంట్ పెంచడం కోసం ప్రత్యేకంగా ప్రతి శుక్రవారం తర్వాత మొన్నటి నుంచి వెళ్ళి కూడా మేము ప్రతి డోర్ టు డోర్ సర్వే చేయడం జరిగింది. తర్వాత చాలామంది మా పాఠశాలలో చేర్చడానికి ఈసారి మాది ఎన్రోల్మెంటు చాలా వరకు పెరిగేటువంటి అవకాశం ఉన్నది. 100 క్రాస్ అవుతుంది అంటే ఇంతకుముందు మాది పాఠశాలలో కూడా 50 మందే ఉండరు. తర్వాత ఈ సంవత్సరం 50 నుంచి వెళ్ళి 100 క్రాస్ అయ్యేటువంటి 120 మంది వరకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయన్నటువంటిది నా యొక్క అభిప్రాయం. నేను వెళ్ళినటువంటి పేరెంట్స్ కలిసినటువంటి ఉద్దేశాన్ని బట్టి చెప్తున్నాను. చాలా వరకు పెరిగేటువంటి అవకాశం ఉన్నది. చాలా వరకు మా పాఠశాల పట్ల వాళ్ళు అంటే పంపించాలనేటువంటి అవకాశాన్ని ప్రభుత్వం చేపడుతున్నటువంటి కార్యక్రమాలు ఏంటంటే ఉచిత పుస్తకాలు కానీ ఇవన్నీ కూడా ప్రైవేట్ స్కూల్ కంటే చాలా ప్రభుత్వ పాఠశాలలో మెరుగ్గా ఉన్నాయి. దాని పట్ల మన పిల్లల యొక్క పేరెంట్స్కు అన్నీ కూడా వివరించి చెప్పడం జరిగింది. దాని ద్వారా ఈ పాఠశాల యొక్క మా ఉపాధ్యాయుల యొక్క విషయాలను గురించి వాళ్ళకి చెప్పి ఇక్కడ ఉన్నటువంటి సబ్జెక్ట్స్ కూడా చాలా వరకు నిష్ణాతులైనటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు. వాళ్లకు నమ్మకం కలిగించి మా పాఠశాల కూడా ఈసారి ఎన్రోల్మెంట్ పెంచేటువంటి అవకాశం ఒక ప్రీ ప్లాన్గా మేము ముందుకెళ్తున్నామండి. తర్వాత ప్రతిసారి బడిబాట కార్యక్రమాన్ని మేము ఇప్పుడు ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్నాం. తర్వాత ఇప్పుడు వచ్చేటువంటి ఈ ఫస్ట్ నుంచి వెళ్ళి కూడా ప్రతిరోజు కూడా డోర్ టు డోర్ సర్వే వెళ్ళి ఎన్రోల్మెంట్ పెంచుకోవడానికి మా వంతు కృషి చేయడం జరుగుతుంది. ఓకే, ప్రస్తుతం మనం చూసినట్లయితే 10th లో 100% అయితే ముందుకైతే వెళ్తున్నారు. అంతేకాకుండా డోర్ టు డోర్ క్యాన్వసింగ్ కావచ్చు, అంతేకాకుండా బడి బాట కార్యక్రమాన్ని సైతం నిర్వహిస్తున్నామని అయితే ప్రధాన ఉపాధ్యాయుడు అయితే వెల్లడిస్తున్నారు. ఇక్కడైతే నిష్ణాతులైన ఉపాధ్యాయులు కావచ్చు, మిడ్ డే మీల్స్తో పాటు విశాలమైన వాతావరణం, ఆట స్థలం కావచ్చు, అంతేకాకుండా కంప్యూటర్ ల్యాబ్ ఇతరత్ర అన్ని వేరేస్ అయితే ఇక్కడ మా దగ్గర అయితే అందుబాటులో ఉన్నాయి. ప్రతి ఒక్క తల్లిదండ్రులు అయితే వారి పిల్లల్ని అయితే ప్రభుత్వ పాఠశాలకైతే పంపించాలని అయితే ప్రధాన ఉపాధ్యాయుడు ప్రధానంగా వెల్లడిస్తున్న పరిస్థితి మనమైతే రాజన్న సిరిసిల్ల జిల్లాలో చూస్తున్నాం. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.